Praise the Lord. ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం. The Gospel according to St. John chapter 8 and verse 12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. Then spake Jesus again unto them, saying, I am the light of the world. He that followeth me shall not walk in darkness, but shall have the light of life. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన శ్రేష్టమైనటువంటి దినాన్ని దేవుడు మనకిచ్చారు. మరి ప్రభునందు సంతోషించి ఆనందించి దేవుని మహింపరిచి ఆయన గణపరిచినప్పుడు ఆ సమాధానము సంతోషము మన జీవితంలో ఉంటుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది పిల్లరా, ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నారు, నేను లోకమునకు వెలుగును అంటున్నారు. అంటే నేను వెలుగును, ఎవరైతే నా యందు ఉంటారో వారు కూడా వెలుగు వలె ఉంటారు. అంటే ఏమిటి? చీకటి మన జీవితంలో ఉండదు. ఒక స్త్రీ చీకటిలో ఉంది, పాపంలో ఉంది. ఆమెని యేసు ప్రభువారి దగ్గర తీసుకొచ్చారు. అన్నారు, ఈమె పాపం చేస్తున్నప్పుడు పట్టబడింది కాబట్టి ఏం చెప్తావు ప్రభువా అని దేవుని అడిగారు. సరే, అక్కడ యేసు ప్రభువారు ఒక ప్రశ్న వేసినప్పుడు వారు జవాబు చెప్పలేదు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు యేసు ప్రభువారు ఆమె వైపు చూసి, అమ్మ వారు ఏమి చేయలేదా అన్నప్పుడు, చేయలేదు ప్రభువా అన్నప్పుడు ఆమెతో అన్నటువంటి మాట, ఇకనో పాపం చేయకు, నేను కూడా నిన్ను క్షమిస్తున్నాను. పిల్లరా, ఎప్పుడైతే ఆ యొక్క జాలిగల ప్రేమగల దయగల స్వరము ఆమె విందో ఆమె జీవితంలో మార్పు కలిగింది, మారు మనసు పొందింది. నా ప్రియ సహోదరి, ఈ గొప్ప వెలుగును కలిగి ఉన్నావా? కలిగి ఉంటే ఎంతో ధన్యుడవు, ధన్యురాలవు. గల కారణం ఏమిటంటే ఈ వెలుగులో మనం జీవించినప్పుడు చీకటిలో మనం ఉండము. చీకటి మనకు అసహ్యంగా ఉంటుంది. చీకటి జీవితము మన జీవితంలో పాడు చేస్తుంది. కాబట్టి వెలుగైనటువంటి యేసు ప్రభువారి వైపు చూసి మార్పు కలిగి ఉంటాం. మనకి నడవడి, మన ఆలోచనలు, మన తలంపులు మారిపోతాయి. గొప్ప మేలు, ఆశీర్వాదం మనం కలిగి ఉంటాం. అబ్బా, ఇలాంటి ఆశీర్వాదం అండి, ఎలాంటి మేలు అండి ఈ గొప్ప వెలుగైనటువంటి యేసు ప్రభువారు మన జీవితంలో ఉన్నప్పుడు. కాబట్టి ఆయన వైపు చూసి ఈ వెలుగును కలిగి ఉందాం. మేలు ఆశీర్వాదంతో మన కుటుంబాలు నింపుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, చీకట్లో నశించిపోతున్న వారి కొరకు ఈ లోకంలోకి వచ్చినటువంటి యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు నాయనా. తిరిగి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అవును, ఆ స్త్రీ చీకట్లో ఉంది, పాపంలో ఉంది. ఆమెను విడిపించడానికే ఈ లోకంలోకి వచ్చినారు. మీ గొప్ప ప్రేమగల, జాలిగల, దయగల మనసుతో ప్రభువా ఆమెను క్షమించినారు, నిత్య జీవం ఇచ్చినారు. ఆమె వెలుగు వలె అయిపోయింది. అవునాయనా, మా జీవితాల్లో కూడా ఈ గొప్ప వెలుగును కలిగి ఉన్నప్పుడు ఎలాంటి నిరీక్షణ కలిగి ఉంటాం. ఈ వెలుగు మాకున్నటువంటి ప్రతి భయం నుంచి విడుదల చేస్తుంది. సిగ్గు, అవమానం నుంచి ప్రభువా జయమిస్తుంది. శాపగ్రస్తమైన జీవితం నుంచి మేలుకరమైనటువంటి జీవితంలోకి నడిపిస్తుంది. ఆయన ఈ గొప్ప వెలుగును కలిగిన వారమై మేము నడుచుకోవడానికి సహాయం ఇచ్చేయండి. కేవలము మీరు మాతో ఉంటే, మీరు మాలో ఉంటే, మేము మీతో ఉంటేనే ఈ గొప్ప సహవాసం కలిగి ఉంటాం. ఇలాంటి కృపతో మా అందరిని నింపిన ఆయన ఆత్మీయంగాను శారీరకంగా మమ్మల్ని బలపరిచి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతికి అప్పగించుకుంటూ మాకున్నటువంటి ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడగాక సహాయం ఇచ్చేయమని యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. God bless you all. My dear brothers and sisters, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. Here in John chapter 8 and verse 12, Jesus said, I am the light of the world. Those who follow him will never walk in darkness, but will have the light of life. In every season of uncertainty, Christ remains the true source of hope, truth, and direction. Amen.